వైజాగ్లో విజయలక్ష్మి టాకీస్ అధినేత తిరుమల త్రివిక్రమరావు విద్యాధికుడు, సౌమ్యుడు, విషయజ్ఞాని, నిర్మోహమాటి, ఓ క్షణంలో కోపగించిన మనసులో పెట్టుకొని సహృదయుడు. ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశాక చిత్రరంగంలోకి అడుగుపెట్టి కొంతకాలం దర్శకుడు సిఎస్ రావు దగ్గర సహాయకుడిగా పనిచేశారు. ఎన్టీఆర్, శోభన్ బాబుతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. తన థియేటర్ పేరు మీదే విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి తన తొలి చిత్రం మొనగాడును శోభన్ బాబు హీరోగా నిర్మించారు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్తో చిత్రాలు నిర్మించారు. ఎక్కువ భాగం ఆయన బ్యానర్ పేరుని నిలిపేటట్లు విజయలక్ష్మినే వరించాయి. సూపర్ స్టార్ కృష్ణతో ఘరానా దొంగ, యుద్ధం వంటి భారీ చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాత టి త్రివిక్రమరావు ఆయనతో తీసిన హ్యాట్రిక్ సినిమా ఖైదీ రుద్రయ్య. హీరో కృష్ణ కెరీర్లో మరచిపోలేని విజయాలను అందించిన చిత్రాల్లో ఇది ఒకటి. అభిమానులతో ఈలలు వేయించే రీతిలో ఈ చిత్రంలో కృష్ణ పాత్ర, ఆయన నటన ఉంటాయి. అంతకుముందు ఇటువంటి చిత్రాలు చాలా వచ్చినా మరొక్కసారి అందరూ చూసే విధంగా దర్శకుడు కోదండరామిరెడ్డి సినిమాను తీర్చిదిద్దారు. కుర్రకారును ఆకట్టుకునే శ్రీదేవి చిలిపితనం, పరుచూరి సోదరుల సంభాషణల బలం, దర్శకుడు కోదండరామిరెడ్డి కథను వేగంగా నడిపించే విధానం, ఇవన్నీ ఖైదీ రుద్రయ్య చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చేశాయి. ఈ సినిమాలోని కొత్త పాయింట్ ఏమిటంటే, తనకు ఓ నేరస్తుడికి ఉమ్మడి విరోధిగా ఉన్న వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం జడ్జి స్థానంలో ఉన్న ఒక మహిళ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి నేరస్తుడని తెలిసి కూడా శిక్షించకుండా వదిలేయడం. ఖైదీ రుద్రయ్య స్టోరీ లైన్ నిర్మాత త్రివిక్రమరావుది. ఓ ఆంగ్ల చిత్రం చూసి అందులో పాయింట్ గురించి పరుచూరి సోదరులకు చెప్పి కథ తయారు చేయమన్నారు. సినిమాలోని 18 సీన్లను పరుచూరి గోపాలకృష్ణ, మిగిలినవి పరుచూరి వెంకటేశ్వరరావు రాశారు. కథ ఏమిటని అడగకుండా త్రివిక్రమరావు మీద ఉన్న నమ్మకంతో హీరో కృష్ణ డేట్స్ ఇచ్చారు. శ్రీదేవి అప్పట్లో హిందీలో బిజీ హీరోయిన్. తెలుగు నిర్మాతలకు ఆమె డేట్స్ లభ్యం కాని పరిస్థితి. అయినా భారీ పారితోషికం ఆఫర్ చేసి ఆమె డేట్స్ సంపాదించారు త్రివిక్రమరావు. తెల్లవారితే షూటింగ్. ఆ రోజు రాత్రి స్క్రిప్ట్ చదివి నిర్మాత గొడవ పెట్టేశారు. ఇందులో 6 పాటలు కాకుండా 2 సీన్లలో మాత్రమే శ్రీదేవి ఉంది. ఇన్ని లక్షలు పోసి నేను ఆమె డేట్స్ సంపాదించింది ఈ 2 సీన్ల కోసమేనా? నాకు ఈ కథ వద్దు, షూటింగ్ ఆపేస్తాను అని కోపంతో పరుచూరి గోపాలకృష్ణ మీద ఎగిరారు. ఆయన్ని సముదాయించి, సార్ తొందరపడి ఈ విషయం ఎవరితో చెప్పకండి సార్, నేను సీన్లో మార్పు చేస్తాను అని ఆ రాత్రి ఇంటికి వెళ్లకుండా ఆఫీసులో కూర్చొని ఆలోచించడం ప్రారంభించారు గోపాలకృష్ణ. గంట తర్వాత కానీ తట్టలేదు. సినిమాలో హీరో కృష్ణ లారీ డ్రైవర్, నూతన్ ప్రసాద్ క్లీనర్. కృష్ణ లారీ ఎక్కి వెళ్ళిపోతే తిరిగి ఆయన వచ్చే వరకు శ్రీదేవి పాత్ర లేదు. అందుకే గోపాలకృష్ణ ఆలోచించి కథలో మార్పు చేశారు. అదేమిటంటే, శ్రీదేవి క్లీనర్ నూతన్ ప్రసాద్కు లంచం ఇచ్చి అతనికి బదులు తాను లారీ ఎక్కుతుంది. దాంతో 30 సీన్లలో ఆమె కృష్ణ గారి పక్కనే ఉంటుంది. కథ ఏమీ మారలేదు, చిన్న మార్పు చేశారంతే. ఆ పాత్ర బదులు ఈ పాత్ర లారీలోకి వస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనే అద్భుతాలు సృష్టించింది. కృష్ణ, శ్రీదేవిపై తొలి క్లాప్ ఇచ్చి ఖైదీ రుద్రయ్య చిత్రానికి శ్రీకారం చుట్టారు చిరంజీవి. భారీ తారాగణంతో నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు త్రివిక్రమరావు. ఊటీ నేపథ్యంలో ఈ చిత్రకథ నడుస్తుంది. 200 మంది యూనిట్ సభ్యులతో 3 సార్లు ఊటీ వెళ్ళి
షూటింగ్ చేయడం త్రివిక్రమరావు గట్స్కు నిదర్శనం. ఖైదీ రుద్రయ్య నైజాం ఏరియాలో భారీ ఓపెనింగ్స్తో మొదలైంది. మిగిలిన ఏరియాల్లో కూడా ప్రభంజనం కొనసాగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.